పహల్గామ్ ఘటన అనంతరం ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. పాకిస్తాన్తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఇవి దేశంలోని 8 రాష్ట్రాల్లోని 15 ప్రదేశాల్లో కొనసాగుతున్నాయి. రెడీగా పాకిస్తాన్తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఇవి దేశంలోని 8 రాష్ట్రాల్లో 15 ప్రదేశాల్లో కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ చర్యలకు ఎటువంటి అవకాశం అనేది లేకుండా పూర్తిగా భారత ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి పూర్తిగా ఎక్కడెక్కడైతే అనుమానితులు ఉన్నారో పాకిస్తాన్తో గూఢచర్య ఒప్పందాలను కుదుర్చుకొని స్వదేశానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి ఇక్కడకు వచ్చి ఇక్కడ హానికారక పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినటువంటి వ్యక్తుల మీద ఆరా తీస్తూ వాళ్ళందరినీ కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 11 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా విచారిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను, మరోవైపున హైదరాబాద్కు చెందినటువంటి సమీర్ అనేటువంటి వ్యక్తిని, విజయనగరంలో సిరాజ్ను, ఇప్పుడు రీసెంట్ గా మోటో వ్లాగర్ బయ్యస్ సన్నీ యాదవ్తో పాటు ఇలా మొత్తం 11 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాల మీద ఆరా తీయడం జరిగింది. అలాగే ఎవరెవరైతే ఇందులో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తూ తమ అదుపులోనే ఉంచి అరెస్ట్ చేసినటువంటి దాఖలాలను కూడా చూడటం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు మరింత వేగంగా ముందుకు వెళ్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ఇందులో భాగంగానే ప్రజెంట్ దాదాపు 8 రాష్ట్రాల్లో సోదాలను కంటిన్యూ చేస్తోంది. ఇక రాష్ట్రాలు ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సోదాల్లో భాగంగానే పాకిస్తాన్ నిఘా సంస్థలతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తుల మీద ఆరా తీయటం, వారికి నిఘాపరమైనటువంటి అంశాలతో ఎక్కడెక్కడైతే వీళ్ళు తిరుగుతూ ఉన్నారో ఆ వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఆ ప్రాంతాలకు వెళ్లి ఆ అనుమానాస్పద ప్రాంతాలన్నింటినీ కూడా గాలింపు చర్యలు చేస్తూ అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకోవడంలో భాగంగానే ప్రజెంట్ ఈ 8 రాష్ట్రాల్లో సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేది కొంత చక్కబడినటువంటి నేపథ్యంలోనే కొంత శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాత పరిస్థితులు అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయో అనేది ఎస్టిమేట్ చేయడం అనేది కష్టం. కాబట్టి ఎందుకంటే ఒకవైపున వక్రబుద్ధి కలిగినటువంటి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, అలాగే ఇప్పటికే కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం భారత్లో సృష్టించేందుకు ఒకవైపున పన్నాగాలు పన్నుతున్నటువంటి బుద్ధి ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ తిప్పికొట్టేందుకు సంసిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలు అప్రమత్తమై వీటన్నిటిని అరికట్టేందుకు కూడా రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు ఎక్కడ వివిధ రాష్ట్రాల్లో తలదాచుకొని ఉన్నటువంటి చాటుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్తో గూఢచర్య ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వారి యొక్క టార్గెట్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి, ఏ రకమైనటువంటి ప్రణాళికలను అమలు పరిచేందుకు వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్లు చేస్తూ ఉన్నారు. వారికి పాకిస్తాన్ ఉన్నటువంటి సంబంధాలు, అక్కడ ఎవరెవరి ఆజ్ఞల ప్రకారం ఇక్కడ కుట్రకు పన్నుతూ ఉన్నారు, వీళ్ళు అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్గొనడం వెనకాల ఇటు ఒకవైపున పాకిస్తాన్ అధికారుల యొక్క ప్రమేయానికి సంబంధించి కావచ్చు, అలాగే ఉగ్రవాదులతో ఐఎస్ఐ ఉగ్రవాదులతో వెళ్ళకున్నటువంటి సంబంధాలు, వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఇక్కడ శాంతియుత వాతావరణాన్ని విఘాతం కలిగించే విధంగా వీళ్ళ కుట్రలు చేయకుండా వాటన్నిటిని ముందుగానే భగ్నం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే మొదటి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థలు వాటి మీద ఫోకస్ చేసి ఎక్కడెక్కడైతే అనుమానాస్పద వ్యక్తులు తచ్చాడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందో వాటిని పట్టుకొని ఆ ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఇప్పటికే హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలోనూ సోదాలు చేయడం జరిగింది. మరోవైపున ఇక్కడ కొంతమందిని ఇప్పటికే సమీర్ అనేటువంటి వ్యక్తి నుంచి ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపున విజయనగరం నుంచి ఆంధ్రాలో అక్కడ సిరాజ్ అనేటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. జ్యోతి మల్హోత్రాన్ని పట్టుకున్నారు. మరోవైపున తెలంగాణకు చెందినటువంటి బయ్యస్ సన్నీ అతను చెన్నై ఎయిర్పోర్ట్ లో తను పాకిస్తాన్ టూర్ కు సంబంధించినటువంటి వ్యవహారాల మీద పట్టుకోవడం జరిగింది. పూర్తిగా ఎన్ఐఏ మొత్తం ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ప్రణాళికలు రచిస్తున్న వాళ్ళందరినీ కూడా పట్టుకోవడంలో భాగంగానే ఇప్పుడు మనం చెప్పినటువంటి 8 రాష్ట్రాల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.